సార్ మీకు ఏం కావాలో అది ఇచ్చి, వాట్ ఎవర్ రిసోర్స్, మనీ, పీపుల్, ఏం కావాలో అది ఇచ్చి ఈ హోల్ ఫుడ్ ఇండస్ట్రీలో ఒకటి మార్చాలి అంటే ఇమీడియట్గా ఏం మారుస్తారు మీరు? ప్రాబ్లం అంటే ఏం మార్చాలనేది ఐ హ్యావెన్ థాట్, అంటే అంత ఆలోచించలేదు నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒకటి మటుకు మనం ఎక్కడో ఒక మూసలో వెళ్ళిపోతున్నాము, మనం మారాలి అనేది అయితే ఉండింది. మనం ఏం మార్చాలనే దానికంటే ఓ మై గాడ్, ఓకే, మనం మారాలి అనేది ఉండింది. ఎందుకు అంటే మనల్ని మనం చిన్న చూపు చూసుకుంటాం చూసారా, అది నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మన హ్యాబిట్స్, మన పెద్దోళ్ళు చెప్పినవి, మనం వాటిని చాలా చిన్న చూపు చూస్తాం. అవును, కరెక్ట్. ఎవడో దాని గురించి రాసి ఎవడో పెద్దగా మాట్లాడితే అప్పుడు దాన్ని చాలా హైలైట్ చేయడానికి మాట్లాడతాం. ఇంట్లో రోజు అమ్మ నూనె పెడతానంటే వద్దంటారు, బయట డాక్టర్ నూనె పెట్టుకున్నాడు, అమ్మ నూనె పెట్టాలంటమ్మా, సంథింగ్ లైక్ దట్ ఎగ్జాంపుల్. మనల్ని మనం చిన్న చూపు చూడకుండా మన అలవాట్లు, మన థింగ్స్, మన పెద్దోళ్ళు ఏం చెప్పారు దానికి ఉన్న థింగ్ అర్థం చేసుకొని గుడ్డిగా ఫాలో అక్కర్లేదు, ట్రై టు అండర్స్టాండ్, కొంచెం డీప్ వెళ్ళి అర్థం చేసుకొని అప్పుడు డెసిషన్ తీసుకుంటే బాగుంటది. నేర్చుకోవడానికి కొత్తగా మనం ఎవరో నేర్పించక్కర్లేదు, మన పాత పెద్దోళ్ళు చెప్పినవే ఉన్నాయి, ముందు దాన్ని ప్రాపర్గా నేర్చుకొని ముందు తీసుకెళ్తే బాగుంటుంది. మళ్ళీ అదంతా సైకిల్ ఇంకోసారి వస్తుందేమో సార్. రావాలంటే ఇప్పుడు ఎలాగో అలవాట్లు మారవండి. ఐస్ క్రీమ్ ఒకే మనది కాదు, ఎవరో తెచ్చి మనకి ఇచ్చారు, నేను కాదనట్లేదు. కుకీస్ మనవి కాదు, ఎవరో తెచ్చి ఇచ్చారు, కానీ అలవాటు అయిపోయింది, లైఫ్లో భాగం అయిపోయింది. ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత నువ్వు బయటికి వెళ్ళు నేను తిన్నావు అంటే ఎవరు మారరు. దాన్ని ఎలా మార్చుకోగలము అంటే మనం ఏం మార్పు చేయగలము, ఇంగ్రీడియంట్స్ మార్చగలం. అంటే మన పెద్దోళ్ళు ఏం చేశారు, హోల్ గ్రెయిన్స్ వాడారు, అవి వాడదాం. రిఫైన్డ్ వద్దు, రిఫైన్డ్ పక్కన పెట్టేద్దాం. అసలు రిఫైండ్ అనే సిస్టమ్ మన కల్చర్లో లేదు, ఎందుకు మనకి పక్కన పెడదాం. స్టోన్ గ్రైండింగ్ చేస్తాం, మంచిగా స్టోన్ గ్రైండింగ్ చేసుకుందాం. దాని నుంచి వచ్చిన దాన్ని స్టోన్ గ్రైండింగ్ అంటే ఇట్లా రుబ్రోలు ఒకటి తిరుగుతూ ఉంటుంది, ఇట్లా అనేవాళ్ళు అదేనా సార్ స్టోన్ గ్రైండింగ్ అంటే? తిరగలంటే ఇట్లా బయట తిరిగేది కదా? కాదు, తిరగాలంటే మీరు చేతులు అదా, ఓకే ఓకే, రైట్ రైట్. తిరగాలి. పచ్చడి చేయడానికి వాడేది రుబ్రోలు అంటున్నా, అది నేను అంటుంది. అదే స్టోన్, మీరు అంటే స్టోన్ ఏంటి దానికి. కానీ ఇప్పుడు మనం దోసపిండిలో ఏదైనా సరే స్టోన్ గ్రైండింగ్ చేస్తే సరైన మోతాదులో సరిగ్గా అవుతుంది. అందరూ వాడుతున్నారు, గ్రైండర్లు అన్ని కూడా అదే వాడుతున్నారు. కమర్షియల్లో అది ఉండదు, కమర్షియల్ స్టోన్ గ్రైండ్ అవ్వదు, అదే ప్రాబ్లం. కమర్షియల్ ఇన్స్టెంట్ అవుతుంది. మధ్యలో చిన్న మెటాలిక్ ప్లేట్ ఒకటి ఉంటుంది, అన్ని దాన్ని కొట్టుకొని ఇలా రౌండ్ వచ్చేస్తుంది. మెటాలిక్ ప్లేట్, బ్లేడ్స్ ఉంటాయి, అలా కాకుండా స్టోన్ గ్రైండింగ్. అందుకే నేను మనది ఫ్యాక్టరీ అని చెప్పను, కొంచెం పెద్ద స్కేల్లో ఉండే క్లౌడ్ కిచెన్ లాంటిది. అందులో ఎలా ఉంటాయి అంటే పెద్ద పెద్ద మిషన్లు ఏం ఉండవు, సింపుల్ 4-5 గ్రైండర్లు ఇలాంటి సిస్టమ్ తో అనమాట. సో ఆ గ్రైండర్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు మీది స్టోన్ గ్రైండింగ్ చేస్తాం మనం. చాలా టైం పడుతుంది కదా సార్? టైం పట్టుద్ది, బట్ స్టిల్ వీ వాంట్ టు డూ ద సేమ్ వే. సో కింద స్టోన్ ఉంటుంది, పైన స్టోన్ ఉంటుంది, 2 స్టోన్ గ్రైండింగ్ జరుగుతూ ఉంటాయి. ఓ మై గాడ్, అది మ్యాండటరీ అనమాట. ఫ్లోర్లు కూడా మేము ఇప్పుడు వీఆర్ వర్కింగ్ ఆన్ స్ప్రౌటెడ్, మంచిగా స్ప్రౌట్ చేసి ఆరబెట్టి స్టోన్ గ్రైండ్ చేసి ఫ్లోర్ లాగా ఇస్తే ఎందుకంటే న్యూట్రియన్స్ లెవెల్స్ డబుల్ 3 అయిపోతాయి. ఓ మై గాడ్, అవునా? ఎక్కడికో వెళ్ళక, అదే కొత్త ఫ్లోర్ని ఇన్వెంట్ చేయొద్దు, ఉన్న ఫ్లోర్ పద్ధతి వాడుకుంటే సరిపోతుంది. మన అలవాట్లు, మన పద్ధతుల్లోకి వెళ్ళి దాని ద్వారా తెచ్చుకొని. కుకీలో బ్యాడ్ ఏంటి, ఏం చెప్తున్నారు వీళ్ళందరూ, కుకీస్ వెరీ డేంజరస్. ఏంటిది అందులో డేంజరు? హెవీ షుగర్స్ డేంజర్. హెవీ షుగర్ వెయ్యకు, నువ్వు 150 డిగ్రీలు 160 డిగ్రీలో నీ మురుగులు అవుతున్నాయి, అదే టెంపరేచర్లో అన్ని హీట్ అవుతున్నాయి, నువ్వు అందులోనే చేసుకో. నేను ఇందాక మీరు అన్నారు కదా 160 చాలు అదే అని. మన ఇక్కడ ఫ్రిస్లీ స్నాక్స్ కూడా మరీ అంత క్రిస్పీగా ఉండకుండా ఒక మాదిరిగా ఉంటుందేమో, ఎందుకంటే మాకు మైండ్కి ఏం అలవాటు అంటే ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ మనం మైండ్లో ఉండే టేస్ట్ రీచ్ అవ్వదు, కొంత తక్కువ ఉంటుంది కాబట్టి హెల్దీ కాబట్టి మనం అది భరించాలి అనేటట్టు ఉంది. ఇలా ఎక్స్పెక్టేషన్స్ అన్నింటిని ఎక్సీడ్ చేసి పడేసింది. ఇంకా ఓవర్ క్రిస్పీగా ఉన్నాయి, ఏదో ఎయిర్ ఫ్రైయర్లోనే దీనిలో చేశారా ఏంటి అనిపించే అంత క్రిస్పీగా ఉన్నాయి. అంత టెంపరేచర్ అవసరం లేదు, 100 డిగ్రీలు దాటితే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. అవును, క్రిస్పీ ఎక్కడ వస్తుంది, ఫ్లోర్లో ఉన్న మాయిశ్చర్ బయటకు రిలీజ్ అయిపోవాలి, బయటకు వెళ్ళిపోవాలి. సో ఆ మాయిశ్చర్ బయటకు వెళ్ళడానికి 100 పైన చాలు కదా. సో 140-150కి వెళ్ళేసరికి ఫ్లోర్ కూడా ఆ టెంపరేచర్కి వెళ్తుంది. ఆయిలే కాదు, ఫ్లోర్ కూడా ఆ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు థింగ్స్ విల్ బికమ్ అదే బయటకు వచ్చేస్తుంది. అంత సింపుల్ సైన్స్ బిహైండ్ ఇట్. నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఎవరు చెయ్యని ఒక పని చేస్తున్నారు. ఏంటి అంటే అది ఎలా మీకు వర్కౌట్ అవుద్ది ఏంటో కూడా నాకు తెలీదు. ఆర్డర్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం అనేది మామూలుగా ఎంత చిన్న స్కేల్ అయినా పెద్ద స్కేల్ అయినా ఓకే 100 ప్యాకెట్లు పెట్టుకుంటారు, ఎన్ని కావాలి 30 తీసుకో, ఈరోజే చేసింది అంటారు మహా అయితే, లేదా నిన్నే సరే వేసింది అంటారు. కానీ మీరు ఆర్డర్ వచ్చాక 1 ప్యాకెట్ అయినా 2 ప్యాకెట్లను అప్పుడు తయారు చేసి పంపడం అనేది అది అసలు ఆ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఏంటి సార్ మీకు? నాకు అర్థం కాదు, ఎలా వర్కౌట్ అవుతుంది మీకు అసలు? అది మీరు చేయగలరా, కంటిన్యూ చేయగలరా అనుకుంటున్నారా మీరు? నేను చేద్దామనేనండి, అంటే అది కొంచెం అందరికీ అగెనిస్ట్ గానే స్టార్ట్ చేశాను నేను. అంటే కొన్ని
బ్రేక్ చేద్దాం అనిపించింది. అంటే ఎందుకు అనిపించిందో కూడా చెప్తాను నేను. సేమ్ 34 days బ్యాక్ వెళ్దాం, 34 years బ్యాక్ వెళ్దాం. మనం స్నాక్స్ ఎలా తినేవాళ్ళం? మనం తిన్నాం అప్పుడు కూడా స్నాక్స్. అవును. మనం ఏం చేసామంటే మనకు కావాలి అని మన దగ్గర ఉన్న ఊళ్ళో ఉన్న చెఫ్ ఉంటారు, ప్రతి ఊళ్ళో దగ్గర స్పెషల్ చెఫ్స్ ఉంటారు కేవలం స్నాక్ చేయడానికి దానికి దీనికి అని. వాళ్ళకి ఆర్డర్ చెప్తాం, ఇంగ్రీడియంట్స్ చెప్తాం, మనం చెప్పినట్టుగా వాడు చేసి కరెక్ట్ మనకి ఇచ్చేవాడు, మనం అవి తినేవాళ్ళం. అవును. అంతే తప్పితే ఎక్కడో 6 నెలలు పెట్టి 9 నెలలు పెట్టిన ఐటమ్ తెచ్చుకొని తినలేదు. ఓకే. సో ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తే ఆ మోడల్ వర్కౌట్ అయితే ఇంకో 10 మంది అదే మోడల్లోకి వస్తారు, అందరూ ఫ్రెష్ ఫుడ్ తినొచ్చు. అప్పుడు ఫ్రెష్ ఫుడ్ వస్తుంది. ఎందుకంటే ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ హెవీగా ఫ్రెష్ ఫుడ్ తింటాం మనం. అసలు 20-30 years బ్యాక్ వెళ్తే మనం మీట్ దగ్గర నుంచి 95% మనం ఫ్రెష్ ఫుడే తింటాం, మన పచ్చళ్ళు తప్పితే. ఇప్పుడు 95% తినట్లేదు. 5% ఫ్రెష్ తింటున్నాం. ఫ్రిడ్జ్ లో వచ్చాక కొంత మారింది, ఆ తర్వాత ఇంకొంత మారింది. సో అలా మనం ఫ్రెష్ ఫుడ్ ని యాక్చువల్లీ కంప్లీట్లీ దూరం అవుతా వస్తున్నాం. అలా కాకుండా ఫ్రెష్ స్నాక్ తినచ్చు, పాసిబిలిటీ ఉంది, ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అనే దాని పైన ఆలోచన చేశాను. బట్ చాలా మంది, నేను కొంతమంది అడాప్ట్ అయ్యి ఫాస్ట్గా వెళ్తాను అనుకున్నాను, బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 70-80% పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఇన్స్టెంట్. అవును సార్, మొత్తం ఇన్స్టెంటే సార్ మాకు కావాలి. మన బ్యాడ్ లక్ ఏంటంటే 1 year బ్యాక్ 5 minutes డెలివరీ లేదు కదా, లేదు. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. 1 year లోనే ఎంత అలవాటు చేసుకున్నారంటే చిన్న అమృతాంజన్ కావాలన్నా 5 నిమిషాలు పెట్టుకుంది కదా, ఎందుకు తలనొప్పి అనే మైండ్ సెట్ కి వెళ్ళిపోయారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే జేపీ గారు చెప్పినట్టుగా సైకలాజికల్ గా పీపుల్ ని మార్చడానికి ఒక జనరేషన్ పట్టుద్ది. అవును. కానీ ఇది 1 year లో జరిగిపోయింది. అవును. మళ్ళీ రిటర్న్ మార్చాలంటే ఇంకో జనరేషన్ పట్టుద్ది. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే నిదానికి ఎప్పటికైనా సరే ఆ మార్పు వెళ్తూ ఉంటుంది అనే థాట్ ప్రాసెస్లో చేశాను. ఇప్పుడు ఒకటి అనిపించింది ఏంటంటే, కొంత ప్రోడక్ట్ నిన్న తయారు చేసిందో మొన్న తయారు చేసింది దానికి ఒక డేట్ వేసి ఎప్పుడు తయారు చేస్తే ఎప్పుడు తయారైంది డేట్ ఇచ్చి యాప్ లో అలాగే పెట్టి ఈ ప్రోడక్ట్ ఈ రోజు తయారైంది, నీకు కావాలంటే కొనుక్కో, వద్దు అంటే కింద ఫ్రెష్ గా మేడ్ చేస్తాను అదేనా కొనుక్కో, ఇది కావాలంటే 4 గంటలు వస్తుంది, అది కావాలంటే రేపు వస్తుంది, నీ చాయిస్ అనేది కస్టమర్ కి చాయిస్ ఇద్దాం అనుకుంటున్నాను. లెట్ దెమ్ చూస్ వాట్ దే వాంట్. కరెక్ట్. సో నిదానంగా ఎప్పటికప్పుడు మార్పు అయితే ఫ్రెష్గా వస్తుంది, వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మెజారిటీ అవుతుంది, అప్పుడు దీన్ని తీసేయచ్చు కావాలంటే. గిరాకీ లేకపోతే మనం పెట్టుకుని మాత్రం ఏం చేస్తాం. ఉంది చాలా మంది దే ఆర్ అప్రిషియేటింగ్ ది ప్రాసెస్ చేసే విధానం, బట్ మెజారిటీ పీపుల్కి అది నచ్చట్లేదు. మనకి రిపీట్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి, 60% ఉంటాయి. అదే రోజు వాడే ఐటమ్, ఈజీగా ఉండే ఐటమ్. సో అండ్ ఇంత బాగున్న ప్రోడక్ట్ రెండోసారి ఎందుకు పెట్టుకోలేదు, ఏం ప్రాబ్లం వచ్చిందని. కొంతమంది స్పైస్ లెవెల్స్ ఇంపాక్ట్ అయింది, ఒక 10 మందికి అట్లా వీ సెడ్ ఓకే. బట్ రిమైనింగ్ పీపుల్కి ఏంటంటే, నాకు ఇప్పుడు అవసరమైంది, నాకు మీరేమో రేపిస్తున్నారు, నేను వేరేది కొనుక్కున్నాను, బట్ వాళ్ళకి ఇది కొనాలనుంది, అవైలబిలిటీ ప్రాబ్లం వస్తుంది. నాకు ఇది కొనాలనుంది కానీ నాకు అవైలబిలిటీ, నాకు ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి, నాకు అర్జెంట్ అవసరం అయింది, లేదా మాకు ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, నేను ఇప్పుడు ఏదైనా పెట్టాలనుకున్నాను, పెట్టేదేదో ఇదే పెడదాం అనుకుంటున్నాను, కానీ ఇదేమో రేపు అంటుంది. ఇప్పుడు తినాలి కానీ రేపు రారా అంటే నేను తిన్నాను కదా, దాన్ని ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో కొంచెం 1 day 2 days ఏం కాదు కదా సార్, అంటే బ్యాచ్ నిన్ననే తయారు చేసామని ప్యాక్ లో పెడతాం, ఏమవుద్ది సార్, ఏం కాదు. మన లేసులు ఇవన్నీ ఎప్పుడెప్పటి నుంచి ఎక్కడ అదే ప్రాబ్లం. అదే 6 నెలలు 9 నెలలు చేయొద్దు అంటే, ప్రతి ప్రోడక్ట్కి ఒక న్యాచురల్ షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి. ప్రిజర్వ్ చేయడం మీనింగ్ ఏంటంటే, నువ్వు ఇంటెన్షనల్ గా ప్రిజర్వ్ చేయొద్దు దాన్ని, వేరే వాడేసి ఎందుకంటే 6 నెలలు 9 నెలల తర్వాత కూడా సేమ్ టెక్స్చర్, సేమ్ టేస్ట్, స్టెబిలైజ్డ్ గా ఉండాలి అంటే స్టెబిలైజర్స్ వాడాలి కదా, ప్రిజర్వేటివ్స్ వాడాలి కదా. కానీ మాకు వద్దు, అవసరం లేదు. అంటే మనం ఇంట్లో మురుకులు చేస్తాం, 2 నెలల్లో 3 నెలల్లో ఉంటాయి, మనం ఏం వేయం కదా, అలాగే చేద్దాం, అలాగే ఇద్దాం. పాసిబిలిటీ ఉంటేనే పెడదాం, లేదంటే లేదు, అంతే. అసలు మన మెయిన్ మోటివ్ అదే కదా, అంతే. అది ఎన్ని రోజులు ఉంటుందో న్యాచురల్గా అది అన్ని రోజులు ఉండాలి. ఏదైనా మనం యాడ్ చేయడం వల్ల ఏంటంటే, ఏదైనా స్పైస్ యాడ్ చేయడం వల్ల, ఇంకోటి యాడ్ చేయడం వల్ల ఒక వారం రోజులు 10 రోజులు పెరిగితే హ్యాపీ. అంతకు మించి డోంట్ యూజ్ ఎనీ కెమికల్. అంటే కెమికల్ మీనింగ్ ఏంటంటే సింథటిక్ కెమికల్ అని, న్యాచురల్గా కల్టివేట్ చేసింది వాడాలి. ఏదైతే కల్టివేట్ చేస్తామో మనం దాన్ని వాడాలి.